మహాత్ములు రిచ్ ఫ్యామిలీస్ నుంచి కూడా రావచ్చండి. పేదరికం వల్లే గొప్పవాళ్ళు అవుతారని రూల్ ఏం లేదండి. పేదరికం వల్ల దొంగలు కూడా అవుతారు. రిచ్ ఫ్యామిలీ గౌతమ బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు రాచరికం నుంచి సామాన్యులు జనం కోసం వచ్చినవాడు. అంటే మహాత్ములు పుట్టరు. బుద్ధుడినే చూడండి. బుద్ధుడు తనకు తానుగా మహాత్ముడు అవ్వాల. జన జీవితంలోంచి జనాన్ని చూశాడు. వాళ్ళ బాధలు కష్టాలు చూసి మారాడు. అలాగే గాంధీ చూడండి. గాంధీ జీవితం తీసుకున్నా కూడా గాంధీ మహాత్ముడిగా పుట్టలేదు. యుగధర్మం అండి, ఏం చేయమంటారు. ఈవేళ పిల్లలకి తెలుగులో పూర్తిగా మాట్లాడితే అర్థం కావట్లేదు. పైగా తెలుగు భాష అంటే నాకు ఎంత ఇష్టమైనా జనానికి అర్థం కాకపోయినా పర్లేదు, నేను తెలుగే మాట్లాడుతానన్న మూర్ఖత్వం నాకు లేదు. భాష అనేది కమ్యూనికేట్ చేయడానికి పుట్టిన ఒక మాధ్యమం. అది దాంట్లో అనేక భాషా పదాలు కలిస్తేనే భాష సుసంపన్నం అవుతుందన్నది కూడా నా ఫీలింగ్. అది ఇంగ్లీష్ భాష చూడండి. ఇంగ్లీష్ ఎందుకంత ప్రాచుర్యం పొందిందంటే దేశాల సంపదల్ని కొట్టడంతో పాటు వాళ్ళ భాషల్లోని వాళ్ళ వ్యవహారాల్లోంచి కూడా భాషా పదాలను తీసుకుని ఇముడ్చుకుంటుంది. కనుక ఇంగ్లీష్ గొప్ప భాష అయింది. తెలుగు కూడా అలాగే రూపం మార్చుకుంటుంది. మన ఆదిలో ఉన్న తెలుగు ఈవేళ మనం మాట్లాడుకుంటున్న తెలుగు కాదు. మన తాతలు మాట్లాడిన తెలుగుకి వాళ్ళ ముత్తాతలు మాట్లాడిన తెలుగుకి తేడా ఉంది. అంచేత ఇంగ్లీష్ మాటలు వాడడం వల్ల తప్పేం లేదు. కాకపోతే ఈవేళ తెలుగు సినిమా పాటలు పిల్లలకు అర్థం అవ్వాలన్న దాంతో తెలుగు మాట వాడితే తప్పు అయిపోయినట్టు చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడ సర్వైవ్ అవ్వడం కోసం తప్పట్లేదు. కానీ ఇప్పుడు అలాంటి సినీ ప్రపంచంలోనే ఆనరుగురు లాంటి పాటలు, లేకపోతే ప్రవరాఖ్యుడైనా చూడండి, అందులో మంచి పాటలు నీలిమబ్బు, అందులో ఒక ఇంగ్లీష్ మాట కూడా ఉండదు. కృష్ణుడి గురించి ఒక కొత్త రకంగా రాయడానికి అందులోనే అవకాశం దొరికింది. అలాగే గుండె చెల్లుమందులో బోల్డ్ తెలుగు పాటలు రాశాను. అందరి బంధువులో మీరు వినే ఉంటారు. బ్రహ్మాండమైన తెలుగు రాసే అవకాశం వచ్చింది. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేరలేదు. నాకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలని కూడా అనిపించలే. మనం నడిచే దారిలోనే రకరకాల అనుభవాలు జరుగుతుంటే వాటి నుంచి నేర్చుకుంటే సరిపోతుంది. అంటే సినిమా పరిశ్రమలో పరిస్థితులు మారినాయండి. చెన్నైలో ఉండగా మనకి అది ఒక అందని ద్రాక్షలాగా కనిపించేది. ఎన్నో త్యాగాలు చేసి వెళ్ళాల్సి వచ్చేది, అక్కడికి తెగించి వెళ్ళాల్సి వచ్చేది. హైదరాబాద్కి ఇండస్ట్రీ వచ్చిన తర్వాత అవకాశాలు పెరిగినాయండి. ఇంకోటి, కొత్త వాళ్ళ కోసం ద్వారాలు తెరిచి ఉంచుతున్నారు. ఏ పుట్లో ఏ పోందో, ఎవడు ఎలా రాస్తాడో అని చెప్పి ప్రయోగం చేసే దశకి ఇప్పుడు వెళ్ళారండి. అందుచేత సబ్జెక్టుల విషయంలో అలా తెగించలేకపోతున్నారు. కానీ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడంలో బాగా పరిస్థితులు మారినాయండి. పోవడానికి టీవీ కారణం అండి, సినిమా కారణం కాదు. ఆవేళ సినిమా చాలా పాపులరు, ఆయన పుస్తకం చదివేవారు. ఈవేళ పుస్తకం చదివే టైమే లేదు. ఎందుకంటే ఇంట్లో ఇలా స్విచ్ ఆన్ చేస్తే ఏం చదవక్కర్లేదు, ఇలా కూర్చుంటే చాలు, కాలక్షేపం అయిపోతుంది. ఇంక పుస్తకం ఎందుకండి, చదవడం మానేశారు. తప్పనిసరిగా టీవీ అనండి చదివే హ్యాబిట్ని. నాకు ఒక్కోసారి ఏమైనా మంచి ప్రోగ్రామ్స్ వస్తుంటే టీవీ దగ్గరే కూర్చుంటాను, పడుకోబోయే ముందు అనిపిస్తుంది ఈ టైంలో ఇంతకుముందు ఏం చేసేవాడిని, నేను మంచి పుస్తకం చదివేవాడిని. అది తగ్గింది నాకు కూడా. నేనే దానికి ఉదాహరణ, ఎవరినో నిందించడం కాదు. టీవీ ముందు కూర్చుంటే కాలక్షేపం అయిపోతుంది, ప్రపంచం తెలిసిపోతుంది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకా విశాలం అయిపోయింది ప్రపంచం. రైటర్స్ జీవితాల్లో అప్పుడు ఎలా ఉండేదో నాకు తెలియదండి. కానీ ఇప్పుడైతే ఫైనాన్షియల్గా రైటర్స్కి పెద్దగా సంపాదించేసే అవకాశాలు ఏమి లేవు. బతకగలుగుతారు. బాగా బిజీ అయిపోయిన వాడు కొంచెం సంపాదించగలుగుతాడు. అదర్వైజ్ మిగిలిన రైటర్స్ అందరికీ బతకడానికి సరిపడే మాత్రమే ఇండస్ట్రీ ఇస్తుందండి. రైటర్ అనేవాడు అందరికన్నా ముందు కావాలి. కానీ సినిమా అయ్యాక కూడా అతనికి డబ్బులు వస్తాయో రాదో అనుమానమేనండి. ఎందుకంటే వీళ్ళు గట్టిగా డిమాండ్ చేసి అరిచి గీపెట్టే పరిస్థితి లేదు. కాంపిటీషన్ పెరిగింది, గట్టిగా అడగడానికి భయం. ఎందుకంటే నువ్వు కాకపోతే పక్కడు ఉన్నాడు అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అంచేత రైటర్ ఊరిని బతకడానికి ఉపయోగపడుతుందండి, సంపాదించడానికి కాదు. ఇప్పుడైతే అందరి బంధువు రాశాను, అన్ని పాటలు రాశాను. దానికి రాసినందుకు గర్వపడుతున్నాను. సినిమా కూడా చూశాను కనుక గొప్ప సినిమా అది. దానికి పనిచేయడమే ఒక అదృష్టం. ప్రస్థానం సినిమాకు ఒక పాట రాశాను. నేను పరుగు పందెంలో నేను లేను, నా దగ్గరికి వచ్చినవి నేను కష్టపడి పనిచేస్తాను. అవకాశాల కోసం నేను ఇప్పుడు ఎవరిని అడగలేదు, అడిగే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. వీళ్ళ చంద్రసిద్ధార్థ వీళ్ళు ఇలా నాకు
సన్నిహితులైన వాడు సినిమాలు తీస్తూ పోతే చాలండి నాకు. ఆ మాటకు వస్తే జర్నలిజం ఎక్కువ తృప్తి ఇచ్చిందండి నాకు. ఎందుకంటే అనుదినం అక్కడ ఒక టెస్ట్ ఉంటుంది, ప్రతిరోజు ఒక పరీక్ష ఉంటుంది, ఛాలెంజ్ ఉంటుంది. అది ఎదుర్కోవడం థ్రిల్లింగ్గా ఉండేదండి. పైగా నేను రకరకాల బాధ్యతలు ఏ పోస్ట్లో ఉన్నా కూడా రకరకాల పనులు చేసేవాడిని. ఆ సవాలు నాకు నచ్చింది. సినిమాల్లో కూడా వస్తుంటాయి, మంచి పాట రాసినప్పుడు ఆనందంగా ఉంటుంది, ఏదో పాట కిట్టించినప్పుడు ఏదో రాసేలా అనిపిస్తుంది. అయితే కంపేర్ చేస్తే నాకు జర్నలిజం ఇంతవరకు వచ్చిన వాటిలో జర్నలిజం ఎక్కువ తృప్తినిచ్చింది. దాన్ని మిస్ అయిన ఫీలింగ్ కూడా ఉంది. ఆ ఫీలింగ్ పోగొట్టుకోవడానికి అప్పుడప్పుడు ఛానల్స్లో యాంకర్గా కూడా ఇంటర్వ్యూలు చేసి నేను జర్నలిస్ట్ని అని గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆ విషయంలో నేనే వెనకబడి ఉన్నాను. నేను మంచి పాట రాసినప్పుడు ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు మిగిలినాడు. ఆ విషయంలో నేనే కొంచెం బద్దకస్తుండే, ఆనందించేసి ఊరుకుంటాను తప్ప ఫోన్ చేసి చెప్పడం అది అలవాటు కాదు, చేసుకోవాలి. ఫ్రెండ్లీగానే ఉంటుందండి అట్మాస్ఫియర్. ఏముందండి, పుస్తకం చదవండి, నెట్ ముందు మనం కూర్చున్నా, ప్రపంచం మన ముందు పరుచుకుని ఉన్నా, నెట్లోనే చదువుతున్నాం అనుకోండి, మంచి పుస్తకాన్ని బతికించండి, భాషను బ్రతికించండి, చేదస్తంతో అన్ని గాలుల్ని ఆహ్వానించండి. అంతకు మించి ఏం చెప్పను, చదువుకుంటే మీకే తెలుస్తాయి నీతులు. నేను చెప్పేది ఏముంది. థ్యాంక్ యూ.